హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా స్థానం ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లకు గడువు ఉంది. ఏప్రిల్ 7న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. 25న కౌంటింగ్ జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈ షెడ్యూల్కి సంబంధించి ఏప్రిల్ 4న ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఏప్రిల్ 7 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇక ఏప్రిల్ 9 వరకు ఎవరైతే ఈ నామినేషన్లు వేసుకుంటారో విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏప్రిల్ 9 చివరి తేదీ విత్డ్రాకు చివరి తేదీ ప్రకటించారు. ఇక ఏప్రిల్ 23న ఎన్నిక జరగనున్నది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనున్నది. ఇక ఏప్రిల్ 25న ఈ పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. సో ఈ కౌంటింగ్ సంబంధించి ఏప్రిల్ 25న ఉంటుంది. మొత్తం ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రాసెస్కి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నది. అయితే ఈసారి ఈ హైదరాబాద్ ఎలక్షన్కి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఎన్నికకు సంబంధించి పొలిటికల్గా కొంత చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఈ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో ఎంఐఎంకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ సంబంధించి మద్దతు తెలిపారు. అయితే అందులో ఒప్పందంలో భాగంగానే ఈసారి ఈ హైదరాబాదు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎంకు ఇచ్చే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ కూడా ఎంఐఎం నుంచి ఎవరైతే ఎమ్మెల్సీగా పోటీ చేస్తారో వాళ్లకు మద్దతు తెలిపే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఈసారి అంటే ఆల్రెడీ ఇప్పటికే ఎంఐఎంకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఉంది. ఆ ఎమ్మెల్సీ ఈ ఏప్రిల్తో ఈ గడువు ముగుస్తుంది. కాబట్టి ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఈసారి ఎంఐఎంకు ఈ అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈసారి హైదరాబాదు ఎమ్మెల్సీకి సంబంధించి ఎంఐఎం నుంచి బరిలో ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో మొన్నటి వరకు కాంగ్రెస్ నుంచి అయితే ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో దానికి సంబంధించి రెండు కూడా ఈ ఎమ్మెల్యే కోటాకు సంబంధించి కాంగ్రెసే తీసుకున్నది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ సంబంధించిన దాంట్లో ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్కి మద్దతు తెలిపారు. సో ఈసారి ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ ఎంఐఎంకి తెలిపే అవకాశం ఉంది. ఎంఐ నుంచి ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీ ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఓవరాల్గా ఈ షెడ్యూల్కి సంబంధించి ఏదైతే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా భర్తీ చేస్తూ పోతున్నది. ఇక ఈ హైదరాబాదు కోటా కింద ఈసారి ఎంఐఎం బరిలో ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. జ్యోతి.